ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయమని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేను సిరియా దేశమునకు అధిపత్యులున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడటకు తమ తమ పట్టణంలోకి వెళ్ళేది. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మర్యాద కూడా సంఖ్యలో రాయబడటకు వరై నుండి నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినము నిండెను కనుక తన తొలిచిన కుమారునికని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. వెంటనే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకునిచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోకు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేను ప్రభు అయిన క్రీస్తు. దానికి మీకు ఇదే ఆనపాటు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచదని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ వద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యం ప్రభు మనకు తెలియజేయుచున్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండని ఒకరితోనొకరు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పట్టుకుని ఉన్న శిశువుని చూచిరి. వారు చూచి శిశువుని గూర్చి ప్రభు మనకు తెలియజేయుచున్న తమతో చెప్పబడిన సువర్తమానం నేను మీకు మాటలన్నీ ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడింది. అయితే మరియా